ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. నిన్న విశాఖలో ఒక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం టోల్ గేట్ దగ్గర మరి కొద్దిసేపట్లో ఇంటికి వెళ్ళిపోయి పిల్లా పాపలతో అందరూ ఆడుకోవాలి, సిగ్నల్ పడుతుంది కదా, గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. ఇంతలోనే ఒక మృత్యు సకటమే ఒక లారీ పూర్తిగా సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వాళ్ళందరినీ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో 4 చనిపోయారు, 16 మంది వరకు కూడా గాయపడ్డారు. ఈ గాయపడిన వారందరినీ కూడా అగనంపూడి ఏరియా హాస్పిటల్కి తరలించి ఉన్న వారందరికీ కూడా ప్రథమ చికిత్స అనంతరం కూడా 4 డిశ్చార్జ్ చేశారు. 12 మందిలో ఒక 8 మందిని మాత్రం కండిషన్ సివియర్ గా ఉండడంతో వాళ్ళందరినీ కూడా విశాఖ కేహెచ్ కి అయితే తరలించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంది. అనుకోని ప్రమాదంలో ఈ రోజు 4 చనిపోయారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఉందో సంఘటన స్థలం ఏదైతే ఉందో సంఘటన స్థలం వద్దకి సుమన్ టీవీ రావడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఏదైతే ఉందో ఈ సిగ్నల్ పాయింట్, ఈ సిగ్నల్ పాయింట్ లంకెలపాలెం సిగ్నల్ పాయింట్ అంటారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా నిరంతరం ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. ఎందువల్లంటే చుట్టూ అంతా కూడా పారిశ్రామిక ప్రాంతంలో అధిక సంఖ్యలో విధులు నిర్వహించుకొని బతుకు జీవుడ అంటూ కూడా తమ పొట్ట కూటి కోసం పారిశ్రామిక ప్రాంతంలో పలు కంపెనీల్లో పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు మాదిరిగా అందరూ కూడా విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సందర్భం. ఎందుకంటే సుమారు రాత్రి 10:30కి అందరి షిఫ్ట్ అయిపోతుంది. 10:30 షిఫ్ట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇంటికి వెళ్తారు. సో ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆగి ఉన్నారు. ఇప్పుడు ఈ కార్లు ఏ విధంగా అయితే ఆగి ఉన్నాయో ఈ సేమ్ అలాగే అదే విధంగా ఆగి ఉన్నారు. అటు నుంచి లారీ ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు, వీడియో జర్నలిస్ట్ మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో లారీ అటు నుంచి ఇప్పుడు ఏదైతే లారీ వస్తుందో ఆ విధంగానే లారీ అటు నుంచి వచ్చింది. వీరందరూ కూడా సిగ్నల్ లో ఉన్నారు. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అవడంతో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వెయిట్ చేస్తున్న వీరందరినీ కూడా తొక్కుకుంటూ ముందుకు వచ్చేసింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా ఆ లారీ దాటికి ఇక్కడ ఏవైతే స్టాఫర్లు ఉన్నాయి ఈ స్టాఫర్ అన్ని కూడా కిందన పడిపోయిన పరిస్థితి అయితే పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్ లో. సో అయితే ఇలా తొక్కుకుంటూ పోయి అక్కడ ఎదురు సిగ్నల్ వదలడంతో ఎదురుగా ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ మనం చూడొచ్చు, ఎదురుగా సిగ్నల్ వదలడంతో అక్కడ ఒక కంటైనర్ లారీ అడ్డుగా ఆ సిగ్నల్ ప్రకారం అది వెళ్తా ఉంది. ఆ ప్రకారంగా ఏదైతే ఈ సిగ్నల్ లో ఆగకుండా బ్రేకులు ఫెయిల్ అవడంతో వెళ్ళి ఇప్పుడు ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడే ఆ లారీ ఆగింది. సో అందువల్ల ప్రమాద స్థాయి కొంచెం తగ్గి ముఖం పట్టింది. ఎందుకంటే లేదు అనుకుంటే ఎదురుగా ఒక మద్యం దుకాణం ఉంటుంది, ఆ దుకాణం లోపలికి సరాసరి నేరుగా ఆ లారీ వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే ఉందో మరికొద్ది సేపట్లో ఇంటికి వెళ్ళిపోయి అందరూ కూడా బ్రతుకు జీవుడ అంటూ కూడా పిల్లా పాపలతో ఆడుకోవాల్సిన వారందరూ కూడా ఈ రోజు అనుకోని ప్రమాదంతో ఒక్కసారిగా మృత్యువాత పడ్డారు. సుమారు అంటే ఈ ఘటన జరగడానికి ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన లారీ తెలంగాణ విశాఖ పోర్టు నుంచి పప్పు దినుసుల లోడుతో తెలంగాణ సిద్దిపేటకు సరుకులతో వెళ్తా ఉంది. ఒక్కసారిగా ఈ సిగ్నల్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్రేకులు ఫెయిల్ అవడంతో ఎవరైతే ఉన్నారో సిగ్నల్ లో వెయిట్ చేస్తున్న వారందరినీ కూడా తొక్కుకుంటూ ముందుకు వెళ్ళి అటుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో లారీ అక్కడికక్కడ ఆగింది. లేదనుకుంటే ఆ ఎదుర షాపుల్లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. సుమారు ఈ ఘటనలో 4 మృత్యువాత పడ్డారు. సుమారు 12 మంది వరకు గాయపడ్డారు. వాళ్ళు 4 ఇంటికి వెళ్ళిపోయారు డిశ్చార్జ్ అయ్యి. 8 మంది వరకు విశాఖ కేహెచ్ లో చికిత్స పొందుతా ఉన్నారు. ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు ఎప్పటికప్పుడు ఇటువంటి లారీలకు సంబంధించి లోడ్తో వెళ్తున్నప్పుడు ఫిట్నెస్ 100% చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిట్నెస్ తరచుగానే తనిఖీలు నిర్వహించిన తర్వాత ఈ ఫిట్నెస్ కరెక్ట్ గా ఉంటే లారీని అలౌ చేయడం జరుగుతూ ఉంది. లోడ్తో వెళ్తున్నప్పుడు లారీ వెయిట్ మరింతగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బ్రేక్ కొడితే గానీ కొద్ది దూరం వెళ్ళి ఆగే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా దీనిపైన ఏదైతే ఉందో ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి ఎవరైతే ఉన్నారో ఆ లారీకి సంబంధించిన యాజమాన్యాలను శిక్షించాలి. అదేవిధంగా ఆర్టీఓ అధికారులు ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత మేల్కోవడం కంటే జరగకుండా ఏదైతే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ అన్ని కూడా భారీ లోడ్లతోనే భారీ వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి. ఎందుకంటే ఈ సిగ్నల్ పాయింట్ అంతా కూడా పారిశ్రామిక ప్రాంతం దగ్గరగా ఉండడం, అందరూ కూడా ఇక్కడ అన్ని కూడా భారీ లారీలు హెవీ లోడ్ తో వెళ్తా ఉంటాయి. సిటీ అవుట్స్కట్స్ కి దగ్గరగా ఉంటుంది. ఇది మొత్తం ఈ లోడ్లు అన్ని కూడా వెళ్తా ఉంటాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రతిదీ కూడా హెవీ వెహికల్స్ ఈ దారి గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. సో అందువల్ల ఆర్టీఓ అధికారులు ఎప్పటికప్పుడు ఇటువంటి హెవీ లోడ్ తో వెళ్తున్న వాహనాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి, దాన్ని తనిఖీ చేస్తూ ఉండాలి. తనిఖీ చేసిన తర్వాత ఫిట్నెస్ బాగలేకపోతే దాన్ని ఇమీడియట్ గా ఆపేయాలి. సో
ఇటువంటి ఘటనలు జరగకుండా ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి తమ విధులను సక్రమంగా నిర్వర్తించినట్లయితే మరిన్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. ఎప్పటికైనా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ నారాయణతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.